కొన్ని దశాబ్దాల క్రితం మీరు ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్నా, ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా నిజమైన డబ్బులు అంటే క్యాష్ తీసుకొని వెళ్ళి ఆ వస్తువు కొనుక్కోవడమో లేదా ఆ ట్రాన్సాక్షన్ చేయడమో జరిగేది. అయితే ఈ సంపద అంతా కూడా డిజిటల్ మయం అయిపోవడం మొదలైంది. అంటే మన చేతిలో ఉన్నటువంటి నిజమైన సంపద పూర్తిగా అంకెల రూపంలోకి, డిజిటల్ రూపంలోకి మారిపోయింది. రాహు స్వరూపాన్ని పొందింది. మన దగ్గర పూర్తిగా లిక్విడ్ క్యాష్ అనేది మాయమైపోయింది మన దగ్గర నుంచి. మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఏదన్నా ఉందంటే ఆ ఫోన్పేలోనో బ్యాంక్ అకౌంట్లోనో కనిపించే నెంబర్స్ మాత్రమే. ఆ నెంబర్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి వేరే వ్యక్తికి, వేరే వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఆ నెంబర్స్ పెరుగుతూ తగ్గుతూ ఉంటే మనం బ్యాలెన్స్ తగ్గింది, బ్యాలెన్స్ పెరిగింది అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. నిజానికి మన క్యాష్ అనేది నిజంగా ఫిజికల్గా మన దగ్గర అనేది ఉండడం మానేసింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ధనస్థానం, మన యొక్క విత్తం అంటే మన ధనం, అది రాహు స్వరూపాన్ని పొందింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్ అంతా ఏంటంటే ధనస్థానంలో రాహు యొక్క ప్రభావం, ధనస్థానంలో రాహు యొక్క ప్రభావం అన్నమాట. ప్రతిదీ కూడా ఆన్లైన్ స్వరూపంలోనే ఉంది, నిజమైన రూపంలో లేదు మన దగ్గర. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనస్థానంలో రాహు ప్రభావం ఉన్నట్టే, లేదా మీరు తెచ్చుకుంటున్నట్టే. డిజిటల్ రూపంలో ఉందంటే ధనస్థానంలోకి రాహుని తెచ్చి పెట్టుకున్నట్టే లెక్క. అది మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే ఇది మన ఎవల్యూషన్లో ఒక పార్టు. ఆ మార్పులోకి మనం పాత్ర వహించాల్సిందే, తప్పదు. కానీ ఎప్పటికైనా సరే సంపదని అలాగా డిజిటల్ నెంబర్ల రూపంలో ఉంచుకోవడం ఎప్పటికీ మంచిది కాదు. ఎందుకంటే అది రాహు కాబట్టి, ధనస్థానంలో రాహు కాబట్టి. మీ ధనాన్ని, మీ సంపదని బంగారం రూపంలో లేదా ప్రీషియస్ స్టోన్స్ అంటే రత్నాల రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, స్థలాల రూపంలో కానీ మార్చుకొని మన కంటికి కనపడేటువంటి ఒక ఫిజికల్ ఫామ్లోకి తెచ్చుకోవడం చాలా మంచిది. ఎంతో కొంత ఉండడం మంచిది. మన సంపద అంతా కూడా అక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్స్లో ఉంటే మనం ఏం చేయలేము. అంటే అది పూర్తిగా ధనస్థానం మీద రాహు యొక్క ప్రభావం ఉన్నట్టే. కాబట్టి ఎంతో కొంత సంపదని ఒక ఫిజికల్ రూపాన్ని అంటే భౌతిక రూపాన్ని తెచ్చుకొని ఆ భౌతిక రూపంలో ఉన్నటువంటి సంపద మన దగ్గర ఉండాలి. అది నిజమైన ద్వితీయ స్థానం అన్నమాట. పూర్తిగా రాహు ప్రభావంలో ఉంచొద్దు అని చెప్తున్నాను అన్నమాట. ఇవాళ మనం రాహు యొక్క ప్రభావం ద్వితీయ మరియు కేతు యొక్క ప్రభావం అష్టమ స్థానం మీద ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ద్వితీయ స్థానాన్ని మనం వాక్ స్థానం అని కూడా అంటారు. తృతీయ స్థానం మన గళం, ద్వితీయ స్థానం మన వాక్ స్థానం అంటే మనం మాట్లాడే తీరు. తృతీయ స్థానం మన గళం అన్నమాట. మన గొంతు యొక్క క్వాలిటీని తెలిపేది తృతీయ స్థానం. మనం మాట్లాడే విధానం అంటే అతను అబద్ధాలు మాట్లాడతాడా, నిజాలు మాట్లాడతాడా అనే విషయాన్ని చెప్పే స్థానం ఈ ధనస్థానం అన్నమాట, వాక్ స్థానం. రాహు అంటేనే భ్రమ, అబద్ధం. అక్కడ ద్వితీయ స్థానంలోకి రాహు వచ్చాడంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. అబద్ధాలు ఎక్కువగా బయటకు వచ్చే ప్రమాదం ఉంది మీ మాటల్లో. అంటే మీరు మాట్లాడితే వినేవాళ్ళకి మీరు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా అనేటువంటి క్లారిటీ రాదు. రాహు ఏంటంటే పొగ అన్నమాట. ఏ క్లారిటీ ఇవ్వడం, అది నిజమా అబద్ధమా క్లారిటీ ఇవ్వడం అనమాట. ఫస్ట్ ఆ సెకండ్ భావం మీద రాహు యొక్క ప్రభావం ఉంటే అలాంటి భ్రమను కల్పిస్తారు వాళ్ళు మాట్లాడే తీరు. అలాగే మీరు అబద్ధం వైపు అబద్ధాలు మాట్లాడితే దాని యొక్క ప్రభావం ఎక్కడ కొడుతుందంటే
మీ యొక్క అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ద్వారా దాని ప్రభావం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు చేసే యాక్షన్కి అక్కడ గాయం జరుగుతుంది అష్టమ స్థానంలో. కాబట్టి అబద్ధాలని మ్యానిపులేట్ చేసే విషయంలో జాగ్రత్త వహించాలి. ద్వితీయ భావంలో ఉన్నవారు, రాహు ద్వితీయ భావంలో ఉన్నవారికి చాలా అటువైపు వెళ్తుందన్నమాట మనసు. కానీ అలా జరగకుండా మీరు కంట్రోల్ చేసుకుంటే మంచిదే. కంట్రోల్ చేసుకోలేకపోతే దాని ప్రభావం అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ద్వారా మీకు కలుగుతుంది. అలాగే ద్వితీయ స్థానం మనకి భుక్తినిచ్చేటువంటి, అంటే మన పోషణ ఇచ్చేటువంటి స్థానం అన్నమాట. మన తిండి ఏ విధంగా తింటామో చెప్పేది కూడా ఆ ద్వితీయ స్థానం. ఆ ద్వితీయ స్థానం మీద రాహు ప్రభావం ఉందంటే విచిత్రమైనటువంటి వంటల గురించి, రకరకాల కొత్త రుచుల గురించి, వాళ్ళకి ఎప్పుడు కొత్త కొత్త రుచులు తినాలని చెప్పి ఉంటుందన్నమాట. అంతేకాకుండా అబ్సెసివ్ ఈటింగ్ అంటే అంటే ఒక నియమం లేని ఈటింగ్ అనమాట. అంటే ఎప్పుడు పడితే అప్పుడు లేచి తినడం, ఎప్పుడు పడితే అప్పుడు ఒక టైం మెయింటైన్ చేయకుండా తినడం, ఎలా పడితే అలా తినడం. అంటే ఒక్కోసారి విపరీతంగా తినడం, ఒక్కోసారి కంప్లీట్గా డైట్ ఇది అవ్వడం, ఇలాగ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తిండి మీద కూడా ఒక విపరీతమైనటువంటి అబ్సెషన్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. దానివల్ల మీకు ఇక్కడ తిండి మీద వ్యామోహం పెరిగి తిండి అబ్సెసివ్గా తినడం అనేది ఈ రాహు ప్రభావం వల్ల జరిగితే గాయం ఎక్కడ జరుగుతుందండి? కేతువు ద్వారా జరుగుతుంది. కేతు ఎక్కడ ఉన్నాడు? అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానం అంటే ఏంటి? దీర్ఘకాలిక వ్యాధులు కూడా అష్టమ స్థానాన్ని సూచిస్తాయి. కాబట్టి కంపల్సరీ ఈటింగ్, ఒక ఆర్డర్ లేకుండా, నియమం లేకుండా తినేటువంటి అలాంటి అలవాటు కలిగిస్తాడు రాహు ద్వితీయంలో. దానికి గనక అలాగ ఫాలో అయిపోతే, ఆ రాహు ఇచ్చేటువంటి భ్రమణం మనం ఫాలో అయితే మనకు జరిగేటువంటి గాయం ఎక్కడ? మనకి దీర్ఘకాలిక వ్యాధులు తొందరగా వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? ఈ అబ్సెసివ్ ఈటింగ్ ఉండి గురువు పాపిగా ఉండి స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒబెసిటీ వచ్చే ఛాన్స్ ఉంది. గురువు పాపిగా ఉండి స్ట్రాంగ్గా కనుక ఉండుంటే, గురువు అంటేనే మన శరీరంలో ఉండే కొవ్వుకి అధిపతి అనమాట. అలాగే రాహువు ద్వితీయంలో ఉంటే ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము అనేది మనకి పెద్దగా ఐడియా ఉండదు. తిండి మీద ఎక్కువగా కోరిక ఉంటుందన్నమాట. దానివల్ల ఈ రెండింటి మిక్సింగ్ వల్ల ఏమవుద్దంటే స్థూలకాయం లాంటివి, ఒబెసిటీ, తర్వాత దాని మీద వచ్చేటువంటి డయాబెటీస్ లాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఎందుకంటే అక్కడ కేతువు దీర్ఘకాలిక వ్యాధిని ట్రిగ్గర్ చేస్తున్నాడు. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఏమున్నాయండి? ఈ తిండి వల్ల, ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, తిండి అంటే షుగర్ కంటెంటే కదా, ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి దీర్ఘకాలిక వ్యాధి, డయాబెటీస్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి ఈ కాలంలో. ఆ తిండి గురించి నియమాన్ని పాటించాలి. ఇది రాహు మరియు కేతువు యొక్క యాక్సిస్లో, ఈ యాక్సిస్లో ఉంటే మనం పాటించాల్సినటువంటి జాగ్రత్తలు. అలాగే ధనం మీద వ్యామోహం, రాహు ఎక్కడున్నా కూడా అబ్సెషన్ అనేది ఇస్తాడు. ధన సంపాదన మీద వ్యామోహం అన్నమాట. విపరీతంగా ధనం మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఏ విధంగా అంటే రాహువు వక్రి, నిజంగానే అతను వక్రి. కాబట్టి మనకి బల్ల కింద చేతులు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, అంటే లంచం తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. అందరికీ గవర్నమెంట్ జాబులు రావు అనుకోండి. కాకపోతే వేరే మార్గంలో డబ్బును సంపాదించడానికి వాళ్ళకి పెద్దగా ఆలోచించరు. ఆ ప్రయత్నం అనేది జరుగుతుందన్నమాట. అలాగే డిజిటల్ యాసెట్స్, డిజిటల్ అంటేనే రాహు, ధనస్థానం అంటే అసెట్స్, మనకున్నటువంటి సంపద. డిజిటల్ యాసెట్స్ అనేవి ఉంటాయి. అంటే షేర్లు, అలాగే క్రిప్టో కరెన్సీ, ఇలాంటివి కూడా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. డిజిటల్ ప్రాపర్టీ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు అన్నమాట. అలాగే మన కులం, మన సంపద, మనవాళ్ళు, మన కులం ఏదైతే ఉందో అది ద్వితీయ స్థానాన్ని తెలియజేస్తుంది. మన కుటుంబీకులు,
మనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. దాంట్లోకి రాహు వచ్చాడంటే అర్థం ఏంటి? బయట కులం వాళ్ళు, బయట మతం వాళ్ళు, మనకు సంబంధం లేని వాళ్ళు అక్కడికి వచ్చారని అర్థం అన్నమాట. అంటే మీ కుటుంబంలో బయట కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరగడానికి అవకాశం ఉంది. ఓకేనా? అలాగే రాహు ఎక్కడున్నా ఆ అబ్సెషను, ఆ యొక్క కారకత్వాల మీద అబ్సెషన్ అనేది మనకు ఉంటుందని ముందే చెప్పుకున్నాం. కాబట్టి తన వారి మీద, తన కుటుంబం మీద ఉన్నటువంటి అబ్సెషన్ వల్ల భార్య యొక్క కుటుంబం ఏది అష్టమ స్థానం, భార్య యొక్క కుటుంబంతో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇక్కడ బాగా అంటే మీ భార్యతో ఉండగా మీ కుటుంబం యొక్క మాటని ఎక్కువగా విని, మీ భార్య ఏమంటుంది, ఎప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెళ్ళ మాట వింటాడో, నా మాట వినడో, వాళ్ళే మా కాపురం జరగొట్టారని మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు అన్నమాట అప్పుడప్పుడు. అంటే కారణం ఏంటి? మీరు పూర్తిగా వాళ్ళ గురించి కేర్ చేయకుండా, ఎందుకంటే కేతువు అష్టమ స్థానం ఎక్కడ ఉంటే అక్కడ కేర్ చేయరు. కాబట్టి సప్తమానికి ద్వితీయ స్థానం అష్టమ స్థానం, అంటే మీ భార్య యొక్క కుటుంబ స్థానం కేతువు. అక్కడ కేతువు ఉన్నాడు, అష్టమ స్థానంలో కేతువు ఉన్నాడు. అంటే మీ భార్య యొక్క కుటుంబాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు, వాళ్ళని కేర్ చేయరు. అలాగే రాహు ఏం చేస్తారు, మీ కుటుంబం, మీ వాళ్ళ వైపు, వాళ్ళ మాటనే ఎక్కువగా మీరు గట్టిగా పట్టుకుంటారు అనమాట. దానివల్లనే అవుతుంది, మీ భార్య, మీ సప్తమ స్థానంలో ఉన్నటువంటి భార్య గారికి మీ మీద అయిష్టత పెరుగుతుందన్నమాట. ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి రెండు కుటుంబాల మధ్య. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. మీరు దాంపత్యంలో ఉన్నప్పుడు అటు వారి కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని, ఇద్దరిని కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. పూర్తిగా మీ కుటుంబం వైపే మీరు పార్షియల్గా ఉండి వాళ్ళు చెప్పిన ప్రతి మాట వింటున్నారు, మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదని బయటికి వెళ్ళి వీళ్ళకి చెప్పుకునేదాకా మీరు తెచ్చుకోకుండా, ముందుగానే వాళ్ళ యొక్క అభిప్రాయాలని గమనించి వాళ్ళకి అటువంటి అవకాశాలు కలుగుతుంటే, వాళ్ళ అటువంటి నిరాశలోకి వాళ్ళు వెళ్తూ ఉంటే, మీరు కొంచెం మీ కుటుంబం గురించి కొంచెం పక్కన పెట్టి మీ భార్య గారి గురించి ఆలోచించడం చాలా మంచిది. ఎందుకంటే నా దగ్గరికి ఇంతకుముందు వచ్చేటువంటి కన్సల్టేషన్స్ కోసం అడిగే వాళ్ళు చాలామంది అమ్మాయిలు, అంటే పెళ్ళైన వారు చెప్పే కంప్లైంట్ ఏంటంటే, పూర్తిగా మా ఆయన వాళ్ళ అమ్మ మాటలు, వాళ్ళ అక్క చెల్లెలు మాటలే ఉంటున్నాడు, అందుకే మేము విడిపోతున్నాం, వాళ్ళే మా ఇద్దరి మధ్య గొడవ పెట్టారు అని చెప్పి ఇలా చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారన్నమాట. అందుకే చెప్తున్నాను, ద్వితీయ స్థానం మీదకి ఆ రాహు ప్రభావాన్ని, అంటే అబ్సెషన్ని కొంచెం బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ చేసి పూర్తిగా మీ దాంపత్యంలోకి వచ్చి అది ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అవే ఎక్కువ ఇప్పుడు కంప్లైంట్లు అవుతున్నాయి. కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు న్యాచురల్గానే అసలు మీకు భయం లేనటువంటి మనస్తత్వాన్ని ఇస్తారు. అష్టమ స్థానంలో కేతువు మీకు భయం లేనటువంటి తత్వాన్ని ఇస్తారు. అలాగే మీకు ఆస్ట్రాలజీ, తంత్రం అటువంటి విషయాల మీద మీకు తెలియకుండానే వాటి నాలెడ్జి మీకు ఆల్రెడీ ఎవరో ఉండి దాన్ని బయటికి లేపుతున్నట్టుగా ఆల్రెడీ మీకు తెలిసిన విషయాల్లాగా మీకు చాలా తేలిగ్గా అవి అలవాటు అవుతాయి, మీకు నేర్చుకోగలరు. ఎందుకంటే ఆ తంత్ర బ్యాక్గ్రౌండ్ మీకు గత జన్మ నుంచి వచ్చిందనమాట. అష్టమ స్థానంలో కేతు అంటే వాళ్ళకి సాధారణంగా బార్న్ తాంత్రిక్స్ అనమాట. వాళ్ళకి తంత్రము, ఆస్ట్రాలజీ ఇలాంటి అకల్ట్ మీద మంచి గ్రిప్ ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల్ని ట్రిగ్గర్ చేసేటువంటి అవకాశం ఉంది కేతువు. దానికోసం ఇక్కడ మీ తిండి గురించి, మీ యొక్క అబ్సెషన్ని మీరు జాగ్రత్త వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల కేతువు ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల్ని ట్రిగ్గర్ చేయకుండా మీరు ఉంటారు. అలాగే కేతువు అక్కడ ఉండడం వల్ల వాళ్ళని కేర్ చేయరు. యాక్చువల్గా మీ భార్య గారి కుటుంబాన్ని మీరు కేర్ చేయరు, కానీ మీరు అలా స్థానంలో ఉన్నారు కాబట్టి, అక్కడ కేతువు ఉన్నారు కాబట్టి మీరేం చేయాలి, వారికి వాడి మాట వినడం, వాళ్ళని కేర్ చేయడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అంటే అందరినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే అష్టమ కారకుడు శని, అలాగే ద్వితీయ కారకుడు బృహస్పతి.
కాబట్టి దక్షిణామూర్తి, కాలభైరవ వీరిద్దరి యొక్క శ్లోకాలు, కాలభైరవ అష్టకం, దక్షిణామూర్తి స్తోత్రం, ఈ రెండు మీరు చేయడం వల్ల ఈ రాహుకేతువు యొక్క యాక్సిస్ 2, 8 యొక్క యాక్సిస్ యొక్క ఫలితాలని మీరు చెడు నుంచి మంచికి మార్చుకోవచ్చు. ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే అవి నలిఫై అయిపోయి అవి పూర్తిగా మీకు పాజిటివ్గా మారేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అలాగే అష్టమంలో కేతు ఉండడం వల్ల మీరు మూగజీవాలకి సేవ చేయడం కూడా చాలా మంచిది. అష్టమంలో కానీ లేకపోతే 6వ స్థానంలో కానీ కేతు ఉంటే మీరు మూగజీవాలకి సేవ చేయడం కూడా అది ఒక మంచి రెమెడీ. కుక్కలకి ముఖ్యంగా కుక్కలకి సేవ చేస్తూ, కాలభైరవ అష్టకం చేస్తూ, అలాగే దక్షిణామూర్తి యొక్క స్తోత్రం చేసుకోవడం, ప్రతిదినం చేసుకోవడం మీకు చాలా చాలా మంచి చేస్తుంది. ఇది ద్వితీయంలో ఉన్నటువంటి రాహు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు యొక్క ఫలితాలు. నెక్స్ట్ వీడియోలో తృతీయ రాహువు, నవమ కేతువు గురించి మాట్లాడుకుందాం.